కేంద్ర సర్కార్పై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. యూజీసీ నిబంధనల మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. బీజేపీ ఇతర సీఎంలతో మాట్లాడి దీనిపై పోరాటం చేస్తామన్నారు సీఎం. ఇక పద్మ అవార్డుల్లోనూ తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. నిన్న హైదరాబాద్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్నారు సీఎం. రాష్ట్రాల పరిధిలో ఉండే యూనివర్సిటీలపై పెత్తనానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. యూజీసీ నిబంధనల మార్పు నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు సీఎం. అవసరమైతే నిరసనలు చేస్తామని చెప్పారు. దీనిపై తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఏపీ సీఎంలతో మాట్లాడతామన్నారు రేవంత్. వర్సిటీలపై ఆధిపత్యం చెలాయించాలనే ఆలోచన వెనుక ఒక పెద్ద కుట్ర ఉందని విమర్శించారు సీఎం. ఆధిపత్యం కేంద్రం చేతుల్లోకి వెళ్తే కొంతమంది చేసే విష ప్రచారానికి వర్సిటీలు వేదికలవుతాయని హెచ్చరించారు. తెలంగాణ సమాజమే దేశంలో ఉన్న యూనివర్సిటీలను యూజీసీ ముసుగులో, నిబంధనల మార్పుల ముసుగులో ఈరోజు ఆధిపత్యం చెలాయించాలని కొంతమంది కుట్ర చేస్తున్నారు. సవరణల ద్వారా రాష్ట్ర పరిధిలో ఉండాల్సిన యూనివర్సిటీల యొక్క మనుగడ కేంద్ర ప్రభుత్వం గుంజుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. ఢిల్లీలో ఉన్న వాడికి తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన, తెలంగాణ ప్రజల యొక్క జీవన విధానం ఏ రకంగా తెలుస్తుంది. తమిళనాడు చీఫ్ మినిస్టర్తో, కర్ణాటక చీఫ్ మినిస్టర్తో, కేరళ చీఫ్ మినిస్టర్తో కోఆర్డినేట్ చేసిన తొందరలోనే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారితో కూడా నేను మాట్లాడదలుచుకున్నా. మనం చేతులు కట్టుకొని కూర్చుంటే సాంస్కృతిక పరమైన దాడి జరగబోతుంది. ఆ తర్వాత ఈ విశ్వవిద్యాలయాలు కొంతమంది చేసే విష ప్రచారానికి వేదికలు కాబోతున్నాయి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో పాటు కొత్తగా నిర్మించనున్న 3 భవనాలకు శంకుస్థాపన చేశారు. తరువాత వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు సీఎం. యూజీసీ నిబంధనలు మార్చాలనుకోవడం సాంస్కృతిక రాజ్యాంగంపై దాడి చేయడమేనన్నారు రేవంత్. కేంద్రం, రాష్ట్రాల అధికారాల విషయంలో రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నప్పటికీ దాని స్ఫూర్తికి విరుద్ధంగా చేసే ప్రయత్నాలపై అంతా కలిసి కోట్లాడతామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు చేసే దాడి, మీరు మార్చాలనుకుంటున్న యూజీసీ నిబంధనలు, ఇది రాజ్యాంగం మీద దాడిగానే మేము భావించాల్సి వస్తుంది. మా మీద మీరు దండయాత్ర చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. మా ప్రజల మీద, మా ప్రాంతాల మీద, మా రాష్ట్రాల మీద మీకు అధికారం ఉంది కదా అని దండయాత్రలు చేస్తే అది మంచి ఫలితాలను ఇవ్వదు. మేమందరం సమిష్టిగా నిలబడి కొట్లాడుతామని చెప్పి సవినయంగా ఈ దేశ ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ సమాజానికి చికిత్స అందించవలసిన బాధ్యత యూనివర్సిటీ వీసీలపై ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొన్నేళ్లుగా విశ్వవిద్యాలయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, సీఎంగా బాధ్యత తీసుకున్న వెంటనే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చానో వర్సిటీల వీసీల నియామకానికి కూడా అంతే ప్రియారిటీ ఇచ్చామని చెప్పారు. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఉస్మానియా వర్సిటీకి దాని చరిత్రలో ఏ రోజు ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి వైస్ ఛాన్సలర్ గా నియామకం కాలేదన్నారు. అయితే తమ ప్రభుత్వం ఆ సామాజిక వర్గం నుంచి విద్యావేత్తను వీసీగా నియమించిందని వివరించారు. అనుభవం కలిగిన అధ్యాపకుల సేవలను వినియోగించుకోవాలన్న ఆలోచన చేస్తున్నామని, వర్సిటీలో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచాలనే ఆలోచన ఉందన్నారు. 10 ఏళ్లకు అవసరమైన ప్రణాళికను వీసీలు సిద్ధం చేస్తే వాటిని అమలు చేసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. దేశానికి పివి నరసింహారావు, జైపాల్ రెడ్డి లాంటి వారిని అందించిన ఘనత యూనివర్సిటీలదేనని తెలిపారు. ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో సీఎస్ వివరాలు తెప్పించుకొని సానుకూల నిర్ణయం తీసుకుంటారని చెప్పారు సీఎం రేవంత్. ఖచ్చితంగా 10 సంవత్సరాల బాధ్యత నేను తీసుకుంటా, మీరిచ్చే ప్రణాళికలను అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి వారికి నేను చెప్పడం జరిగింది. ఈ 10 సంవత్సరాలు తెలంగాణ సమాజంలో అద్భుతాలు సృష్టించే అవకాశం, వయసు, ఓపిక నాకు, మిత్రుడు గంట చక్రపాణి గారికి ఉన్నది. ఈ తెలంగాణ సమాజానికి ఏం కావాలనో అది అందించే బాధ్యత మాది. మరోవైపు పద్మ అవార్డుల విషయంలోనూ తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గద్దర్, చుక్కారామయ్య, అందశ్రీ, గోరట వెంకన్న, జయదేవ్ తిరుమలరావు లాంటి వారిని గుర్తించకపోవడం దారుణమన్నారు రేవంత్. పద్మ అవార్డులపై తమ అసంతృప్తిని కేంద్రానికి తెలియజేస్తున్నామన్నారు. ప్రధానమంత్రి గారు ఇంకొక అన్యాయం కూడా తెలంగాణకు చేసిండ్రు. పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు, చుక్కారామయ్య గారి పేరు, అందశ్రీ పేరు, గోరెట్ వెంకన్న పేరు, జయతీర్ తిరుమలరావు గారి పేర్లు, వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం. పక్క రాష్ట్రంలో 5 ఇచ్చినప్పుడు కనీసం మనకు ఒకటి తక్కువ ఇచ్చిన 4 ఇచ్చినా కూడా ఈ పెద్దలందరికీ గౌరవం దక్కు ఉండేది. నేను తొందరలోనే ప్రధానమంత్రి గారికి లేఖ రాయబోతున్నా. కేంద్ర ప్రభుత్వాలు ఇట్లా
మన పట్ల వివక్ష చూపించినప్పుడు మనం ఎక్కడో ఒక దగ్గర మన నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది. ఆ నిరసన ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని నేను బలంగా నమ్ముతున్నా. వచ్చే 10 ఏళ్లలో తెలంగాణ సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.